మాకు ఉంటారో వాళ్ళని పెట్టుకుందామని అప్పుడు అనుకున్నాం. దానికి శివ పిలిపించినప్పుడు సరే ఒక ఆర్టిస్ట్ మనం ఎవరైనా మనం పెట్టుకుందాం అనుకుంటే, ఇప్పుడు నాదొక సాంగ్ ఉంది చేస్తామని అన్నప్పుడు మీరు ఒకవేళ చేస్తే మరి నా పేమెంట్ ఎంత ఇస్తారు అని అడుగుతారు కదా. మా మధ్యలో అసలు పేమెంట్ అనే టాపిక్కే లేదు. ఓకే. అతన్ని శివ పిలిచిండు, వచ్చిండు. పిలిచినప్పుడు కూడా మాకు పేమెంట్ లేవు. ఫస్ట్ టైం మేము షూట్ కోసం వెళ్ళినాం. ఫస్ట్ టైం షూట్ ఆ ప్రొడ్యూసర్ వాళ్ళు మాకు అప్పుడు క్యాన్సిల్ అయింది. ఆ తర్వాత మేము మళ్ళీ షూట్ చేసినాం. ఆ మళ్ళీ షూట్ చేసినప్పుడు కూడా తను వచ్చిండు. అప్పుడు కూడా మాకు పేమెంట్ కూడా చేస్తారు, ఎలాంటిది ఏం లేదు. అంత అయిపోయింది. యాక్చువల్ అప్పుడు ప్రొడ్యూసర్కు నాకు కొన్ని ఇందులో గొడవలు అయినాయి. అయిపోయిన తర్వాత ప్రొడ్యూసర్ మరి నాకు అవకాశాలు ఇస్తానడా మరి ఏమి ఇస్తానడో తెలియదు. లేకపోతే ఇట్లా ఆ ఇష్టమే లేని పెళ్ళి అనే ఆ సాంగ్ను అట్లా పెట్టుకుని అట్లా వైరల్ చేస్తే అది అట్లా మరి వైరల్ అవుతాననుకుని చేసిరా తెలియదు. ఇతనితోటి ఇట్లా ఒక నా మీద నెగిటివ్ వీడియో చేసి ఇట్లా రిలీజ్ చేసిరు. దీన్ని పట్టుకొని ఇవాళ కొంతమంది ఆర్టిస్టులకు పేమెంట్ ఇవ్వలేదు అనే విధంగా నెగిటివ్ మాట్లాడుతున్నారు. ఇది సో ఆర్టిస్టులకు మీరు ఇచ్చేసి టోటల్ క్లియర్ అది డన్. ఓకే. సో ఒక కామెంట్ వచ్చింది. సో ఇంతకుముందు నేను ఫస్ట్ మాట్లాడినా 20,000 తీసుకొని సో ఇన్స్టాగ్రామ్లో స్కానర్ పెట్టి సో మన టెలిగ్రామ్లో స్కానర్ పెట్టేసి సో తీసుకున్నాడు, తర్వాత బ్లాగ్ చేసిరని. ఇది నువ్వు కాదా? అది నేను కాదు. ఏమైనా ఉంటే చూపెట్టండి, దాన్ని నేను మాట్లాడతా. సో అదొక